ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన డీజీసీఏ బృందం విచారణ చేపట్టింది. ప్రమాదం జరిగిన తీరుపై డీజీసీఏ బృందం విశ్లేషిస్తోంది. ప్రాథమిక నివేదికను సిద్ధం చేయనున్న అధికారులు ఇంజన్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఇంజన్లు పనిచేయకపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. టేకాఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డ్రోన్ సర్వే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఘటనా స్థలానికి బ్రిటిష్ ఏవియేషన్ అధికారులు వెళ్లారు. ప్రమాద స్థలాన్ని ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్ పరిశీలించారు. ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మృతి చెందారు. విమానంలో ప్రయాణికులు 241 మంది చనిపోయారు. ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. అటు విమానం పడిన మెడికల్ కాలేజ్లోని 24 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరికొందరికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించారు. విమానంలో 241 మంది మృతి చెందారు. అయితే విమానం నుంచి ఒక్కరు మాత్రమే మృత్యుంజయుడిగా బయటపడ్డారు. అలాగే ఈ విమానం ఏదైతే ఒక మెడికల్ హాస్టల్ని ఢీకొట్టిందో అక్కడ 24 మంది వైద్య విద్యార్థులు మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించారు. ఇంకా ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డీజీసీఏ అలాగే బ్రిటిష్ ఏవియేషన్ సంస్థ రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించాయి. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే ఇంజన్స్ ఏ విధంగా ఫెయిల్ అయ్యాయి, ఎక్కడ సాంకేతిక లోపం అన్నది తలెత్తింది. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన నిమిషం లోపే ప్రమాదం జరిగింది కాబట్టి అసలు ఆ కొన్ని సెకండ్స్ డ్యూరేషన్ లో ఏం జరిగింది అన్న దానిపైన కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే టేక్ ఆఫ్ అయిన ప్రాంతం నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు ఒక డ్రోన్ ఏరియల్ సర్వే కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు దర్యాప్తు సంస్థలు. అక్కడ ఆ ఘటనా స్థలం నుంచే దర్యాప్తు అనేది ప్రారంభిస్తున్నారు. అలాగే ఇప్పటికే ఎవరైతే 265 డెడ్ బాడీస్ ఉన్నాయో వాటిని గుర్తించే పనిలో పడ్డారు. మొత్తంగా కూడా కాలిపోయి ఆ బాడీస్ అన్ని కూడా గుర్తుపట్టలేనంత స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి DNA టెస్ట్ నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.